ఇంట్లో రెసిపీలు అమ్మని అడిగి ఫోన్లో తీసుకునేవారా? అమ్మో ఫోన్ చాలా కాస్ట్లీ అప్పట్లో. యూఎస్ నుంచి ఇంటికి చేయాలంటే అది పెద్ద ప్రహసనం అనమాట. మరి ఎలా నేర్చుకున్నారు మీరే? మా నాన్నమ్మ నాకు చిన్న చిట్టాలా రాసిచ్చింది అనమాట, బేసిక్. అందులో అన్ని ఇప్పటికీ చూసి నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఆవిడ ఇప్పుడు లేరు, కానీ అది చూసి నవ్వుకుంటా. అందులో గుప్పెడు, చారెడు, పిడికెడు అని ఉంటాయి. సో అది నేను ఫిగర్ అవుట్ చేసి దానికి తగ్గట్టు మనం వండుకోవడం అంటే ఫార్ములాలా ఇచ్చారు. పచ్చడి అయితే ఇలా చేయాలి, కూర అయితే కూర పొడి అయితే ఇలా చేయాలి, అలా సింపుల్గా ఏదో ఒక 2 పేజీల్లో మొత్తం వంటల ఏంటంటే సారాంశం అంతా రాసిచ్చినట్టు ఇచ్చేసారనమాట. అది పట్టుకుని ఇంకా నాకు గుర్తున్నది, చూసినది, అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒకటొకటి వండుతూ పోయాను. మొదట్లో ఐ థింక్ సుమారుగా వచ్చేవి. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంటికొచ్చి వెళ్ళాక అమ్మని బుర్ర తినేస్తే అప్పుడు అమ్మ చెప్పడం మొదలెట్టింది, ఇది ఇలా వండుతారు, అది అలా వండుతారు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.